శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మసాలా ముద్ద చేసి చూపించానండి. మసాలా ముద్ద శనగకాయల మీద నూరుకుని కూరలో వేసుకుని వండుకునేవారు. ఒక అంటికాయ వండుకున్నా, ఒక వంకాయ వండుకున్నా, ఓ ములక్కాడ వండుకున్నా చికెను మటను పనికిరాదండి, అంత బాగుండేది ఈ మసాలా ముద్ద వేసుకుని వండుకున్న కూర. మరి చాలామంది అంటారు, పూర్వం అలా నూరుకుని ఇంత ముద్ద వేసుకుని వండుకునేవారు, శనగకాయల మీద నూరుకున్న మసాలా ముద్ద ఇప్పుడు ఎక్కడ వస్తుంది అలాగని కూడా మాట్లాడతారు. కానీ తెలియదు కదండి. మీరు శనగకాయల మీద నూరినట్టుగా ఉండేటట్టు నేను మిక్సీలో చేసి చూపిస్తానండి. మిక్సీ గిన్నెలో చేసి మీకు నేను చూపిస్తాను. అలా చేసుకుని కనుక ఇంత ముద్ద అంటికాయ ఇగురులోనా, వంకాయ ఇగురులోనా, బీరకాయ ఇగురులోనా, ములక్కాడ ఇగురులోనా వేసుకున్నారనుకోండి, ఆవిడ దూరం వాసన వస్తుంది. ఎవరో ఏదో భలే కూర వండేసుకుంటున్నారు అనుకుంటారు. మన ఇంట్లో వంట అవుతూ ఉంటే వంట ఇప్పుడు అయిందా, భోజనం పెట్టేస్తారని ఎదురు చూస్తారు. అంత గుమ్మ గుమ్మామంటా ఉంటుందండి ఈ మసాలా. ఏమీ కాదండి, 4 ఐటెంతో చేసుకుంటాం. పూర్వం ఎలాగైతే నూరుకుని ఏమేసి నూరుకునేవారో అలాగే చేసి మీకు నేను చూపిస్తాను. అయితే నేను మసాలా కారం చేసుకుంటాను అన్నమాట. ఈ మసాలా కారం చేసుకుంటే ఈ ముద్ద అంత అవసరం ఉండదండి. ఇప్పుడు ఎందుకు చేస్తున్నానంటే చెప్తాను మీకు. ఇందులో చాలా రకాలు వేసాను, ఎల్లుల్లిపాయలతో సహా అన్నీ వేసాను. ఈ కారం ఎలా చేసుకున్నాను అనేది వీడియో ఉంది, పెద్ద వీడియో చూడండి. చూస్తే మీరు కొన్న కారం తెచ్చుకుని కూడా ఇలా మసాలా కారంలా చేసుకోవచ్చు చాలా సులువుగా. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి, వర్షాలు పడేటప్పుడు ఇగుర్లు వండుకుంటాము, ఫ్రై ఏపుడు కూరలు చేసుకుంటాం. పులుసు కూరలు అనేది చాలా తక్కువ చేసుకుంటాం కదా. అలాంటప్పుడు ఆ ఇగురు కూర ఏది వండుకున్నా, అప్పుడు అంటకే పులుసు పెట్టుకోవాలంటే వర్షం పడేటప్పుడు పులుసు తినలేం కదా. ఇగురు వండుకుంటే ఇంత మసాలా ముద్ద వేసుకుని ఇప్పుడు నూరుకున్నది ఇంత అదేనండి, ఒక చిన్న చెంచాడు వేసుకుని వండుకున్నారనుకోండి, ఎందుకండి చికెన్ మటన్ పనికిరాదు, అంత బాగుంటుంది. అలా మరి వర్షాకాలం ఇగురు కూరలు వండుకుంటే కాస్త ఇది వేసుకోవడం వల్ల మరి కానీ కొన్ని సినుకులకి తడుస్తారు కదా మగోళ్ళైనా, మరి ఆడవాళ్ళు పనులు బట్టి ఆడవాళ్ళు, పిల్లలు స్కూల్కి వెళ్ళి పిల్లలు, అలాంటి వాళ్ళకి ఆ నజ్జు అనేది తరాయించేయాలి, తగినంత వేడి అందుకోవాలి. మరి కఫం అయ్యి పట్టకుండా ఉండాలంటే ఇలా జీలకర్ర, ఇలా ధనియాలు, వెల్లుల్లిపాయలు, అల్లం అనేది మన ఒంటికి బాగా అందుతూ ఉండాలి కూరల రూపంలోని. అలాగా మరి ఇది కూడా అల్లం రవ్వ చేసుకుని తింటారనుకోండి. అందుకే ప్రతి దాంట్లోని జీలకర్ర వేసుకుంటాం మనం. జీలకర్ర అంటే జీవాన్ని ఇస్తుంది మనకి కదా. పిల్లలకి కఫం పట్టకుండా కఫం కరిగిపోవడానికి ఉపయోగపడుతుంది అనమాట జీలకర్ర. జీవశక్తిని మెరుగుపరుస్తుంది. అందుకు జీలకర్ర ముగ్గనేసుకుని కూడా పడుకుండేవారండి పెద్దోళ్ళు పూర్వం. చక్కగా ఏమీ కాదు, చూసారా, ధనియాల, ఎల్లుల్లిపాయల, అల్లం, జీలకర్ర ఈ 2 సమాన పాలలో తీసుకుంటానండి. మరి నీళ్లకు బదులుగా నూనె వేసుకోవాలి. ఎందుకంటే ఓ నెల 2 నెలలు ఉంటుంది అని అనుకుంటే అలా వేసుకోవాలి. లేదు ఓ 15 రోజుల్లో 20 రోజుల్లో అయిపోతుంది అనుకుంటే నూనె అక్కర్లేదు, చక్కగా కాస్త నీళ్ళేసి ముద్దలాగా వచ్చేటట్టు చేసుకోవచ్చు. నేను చూపిస్తాను. బాగా మెత్తగా పట్టేయకూడదు. మనం ఇలా చేసినప్పుడు చిటికుడు పసుపు అనేది వేస్తే ఇందులోకి చెడు బ్యాక్టీరియా జారదనమాట. అలాంటి చెడిపోయే గుణం ఉండకుండా సూతలు పసుపు అనేది చాలా మంచిది. అందుకు మంచి స్మెల్ వస్తూ మంచి రుచిగా ఇలా చేసుకుని ఉంటే నిల్వ బాగుంటుందా అని అనుకుంటారేమో. మా అమ్మగారు నన్ను నూరమని ఇచ్చేవారు అనుకోండి, మరి అంత అయితే అంత ముద్ద అయిపోద్ది కదా. ఇంత వేసారనుకోండి, ఇంత మిగిలితే ఇలాంటి గిన్నెలో పెట్టి, ఇలాంటి గిన్నెలో కొంచెం ఉప్పు కూడా వేసా పైన అలాగా ఉంచేవారు. మళ్ళాడో 3 రోజులు ఏదైనా కూర ఉండితే ఆ కూరలో వేసేసేవారు ఫ్రిడ్జ్లో. ఇవి పెట్టడానికి ఫ్రిడ్జ్లో ఎక్కడే మరి. ఇప్పుడు మనకు ఫ్రిడ్జ్ అనే సౌకర్యం ఉంది కాబట్టి ఇలాంటివి పెట్టుకోవచ్చు. చేసుకుని పెట్టుకుంటే చక్కగా బీరకాయ ఇగురులోని అది వేసుకోవచ్చండి. చెప్పింది చెప్తున్నాను అనుకోవద్దు. ఇవి చిన్న ముక్కలుగా కోసేస్తాను. ఇలా పొట్టు ఉండాలి. 4 రోజుల పైన అయిందండి మా వారు అల్లం తెచ్చి. చక్కగా రోజు పొద్దుట నీళ్ళు వేసి సాయంత్రం శుభ్రంగా కడిగేసి తుడిచేసి ప్యాన్గాల్లో పెట్టాను. ఇందులో తేమ అనేది ఉండకూడదు. అల్లంలో చెమ్మ కూడా చాలా మట్టుకు ఎగిరిపోయిందండి. ఎందుకంటే మన నిలవ ఉండాలి కదా. మనం ఇలాంటి పనులు చేసుకున్నప్పుడు ఖర్చుతో కూడుకున్నది కాబట్టి చురుకు ఎక్కువ రోజులు రావాలి అంటే మనం జాగ్రత్తగా అది ఎలా చేసుకోవాలో అలానే చేసుకోవాలి. ఇప్పుడు దీనికి తడి అనేది తగలకుండా చేసి మీకు నేను చూపిస్తాను. ఇదిగోనండి, చక్కగా చూసారు కదా, అల్లం ఇలా కోసేసుకున్నాను. ఎందుకంటే మిక్సీ పట్టేస్తుంది కదా, మరి చిన్న ముక్కలకు తాటగా కోసుకుంటే చక్కగా నలుగుతుంది అనమాట. అందుకు అన్నీ ఇలా కనపడుతున్నాయి కానీ డబ్బులకు ఇదిగోనండి ఇలా కోసేసాను అనమాట. చక్కగా ఇప్పుడు ఎన్ని ఉన్నాయో అన్నీ ఉన్నాయి కదా. ఎలాగైతే మిక్సీ పడతాననేది చక్కగా ముందైతే ధనియాలు పట్టేస్తానండి. ధనియాలు పట్టేసి అప్పుడు చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇందులో జీలకర్ర వేసేసుకుందాం.
ఈ కొంచెం మరి గట్టి కదండి, నలగాలి కదా బాగా, అందుకు. ఇదిగోనండి ఇలా నలిగింది. ఇప్పుడు వాటితో పాటు నలగాలంటే ఇలా నలగాలి, చూసారా? ఇదిగో అంటే బాగా మెత్తగా ఉండకూడదు. అప్పట్లో మిక్సీలో ఎలాగైతే, మరి మిక్సీలో అంటున్నాను నేను, శనగల మీద ఎలాగైతే నూరుకునేవారో, నూరుకుంటే ముద్ద ఎలాగ ఉండేదో అలాగే వచ్చేలాగా చూపించున్నాను మీకు. ఇప్పుడు ఈ అల్లం ముక్కలు కొద్ది కొద్దిగా వేస్తానండి, ఎక్కువ వేసేస్తే తిరగదు కదా మరి మీ గిన్నె, అలా వేసి చూపిస్తాను. ఇప్పుడు సగం తీసేసానండి, పైకంటా వచ్చేసింది అన్నమాట, అందుకు సగం వేస్తున్నాను రేకలు, తర్వాత మొత్తం అంతా కలిపేద్దాంలే. ఇప్పుడు ఈ వెల్లుల్లి రెబ్బలు వేసేసాను కదా, సగం తీసాను కదండి, అది కూడా వేసేస్తున్నాను. ఇది మళ్ళీ మిక్సీ పడతాను. ఇదిగోనండి ఫస్ట్ పట్టాను కదా సగం సగం, మళ్ళీ సగం సగం ఇదిగో ఇలా పట్టాను. ఇప్పుడు ఇది కూడా ఇందులో వేసేసి, అప్పుడు నూనె కొంచెం వేసానండి, మళ్ళీ కనవ నూనె కూడా వేసేస్తాను. ఎల్లుల్లిపాయలు పొట్టు తీయలేదు నేను, తీయనండి ఎప్పుడూ. అది ఆ మాత్రం పీసు ఉండకపోతే మనకు శరీరానికి పీసు ఉండాలి కదా మరి, అందుకును అయినా మంచిది చక్కగా, అలా ఎప్పుడు తీయలేదు నేను. ఇప్పుడు ఇదిగోనండి కొద్దిగా పసుపు ఉంచాను కదా, ఈ పసుపు వేసేసి పచ్చి పసుపు వాడుతున్నానండి. ఇప్పుడు నూనె వేసాను. ఒకవేళ ఈ నూనె సానలేదనుకోండి, తిరగట్లేదనుకో తలగటానికి, అప్పుడు మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు. ఇదిగోనండి ఇక నూనె అయితే పడలేదు, ఆ కప్పుడు నూనె పట్టింది. మాకైతే ఓ 2 నెలలైనా వచ్చేస్తుందండి. ఇది సువాసన కోల్పోదు, రుచి కోల్పోదు, మరి చాలా బాగుంటుంది. వర్షాలు పడేటప్పుడు అన్ని ఎల్లుల్లిపాయలు గుడ్లు ఒలుసుకుని అది చక్కగా నూనె వేసి, ఆ నూనెలో గుడ్లు వేసి, గుడ్లు ఎగిపోనక్కర్లేదండి, కొద్దిగా నీళ్లు, ఉప్పు, పసుపు, కారం వేసి కాస్త ఈ ముద్ద ఇంత ముద్ద వేసి, అప్పుడు ఆ నీరన్నీ ఎగిరిపోయేదాకా ఎగరబెట్టేసుకున్నాం అనుకోండి ఎల్లుల్లిపాయ కూర, మరి ఎంత బాగుంటుందో. మరి రొంప బాగోకుండా చూడండి, బొరబొరలు ఆడుతూ ఉంటారు కదా, తెల్లారేటప్పటికి తరాయించేస్తుందండి, అలా వండుకుంటారు. మరి పూర్వం నూరుకుంటే చలికాలం మీద నూరితే ఇలాగే ఉంటుందండి, రంగు ఇలాగే ఉంటుంది, ఇలా పీసు ఇలాగే ఉంటుంది, రుచి అంత బాగుంటుంది. మనం పూర్వం నూరుకుని వేసుకునేవారు కదా అనుకుంటున్నా, అలాగే ఉంటుందండి ఇది. ఎందుకంటే ఇంతకన్నా మెత్తగా పట్టేసుకున్నాం అనుకోండి, మరి కొంచెం మెత్తదాన్ని వచ్చేస్తే రుచి అనేది కొంచెం తగ్గుతుంది. మనం పూర్వంలాగే ఉండాలి అంటే ఇలా గరంగానే పట్టుకోవాలి. చూసారు కదా పట్టే విధానం. ఇందులో ఏమన్నా వేసేసేనా, మీరు ఇలా చేసుకున్నప్పుడు ఇంకా మసాలాలు వేసుకుని అంటే ఇంకో మసాలా కూడా ఏమన్నా వేసుకోవాలనుకుంటున్నారనుకో, ఇది దాల్చిన చెక్క, ఇలాచి అని, లవంగాలని ఇందులో వేసేసుకుంటే ఇంక వేరే మసాలాలు ఏమీ వేయని అవసరం లేదండి. అసలు చెప్పాలంటే ఇదే అసలైన మసాలా. ఇంకా దాల్చిన చెక్క కానీ, లవంగాలు కానీ, ఇలాచీ కానీ పూర్వం ఎప్పుడూ ఎందులోని వేయటానికి వేసేవారు కాదండి, తెలీదు. అయితే నేను ఈ మసాలా కారం వేస్తాను కాబట్టి నేను ఇలా చేసుకున్నాను. కాస్త ఈ ముద్ద వేసుకుంటే ఈ వర్షాకాలం మంచి బాగుంటుంది శరీరానికి. మరి వేడయ్యి చేస్తుంది, మన అజ్జయ్యి చేసి కొంచెం శరీరం బొరబొరలు ఆడకుండా ఉండాలంటే వేసవికాలం చేసుకునే వంటల విధానం వేరేగా ఉంటుంది కదా, మరి అందుకు ఇలా చేశాను. మరి నీసు కూరలో వేసుకున్నాం అనుకోండి ఇంకా చెప్పనవసరం లేదండి. నీసులు తినేవారు చక్కగా చికెన్ అయితే అంత ముద్ద వేసుకోవచ్చు, 1 కేజీ చికెన్కి అంత వేసుకోవచ్చు, 1 కోడికి అంత వేసుకోవచ్చు. అంటే ఇది ఎంత వేసుకున్నా ఇది ఘాటు ఎక్కువైపోతుంది అనేది ఉండదు. మీరు 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూను జీలకర్ర పొడి, 1 స్పూను గరం మసాలా అవన్నీ వేస్తే అంత అయిపోతుంది. అందులో గ్రేవీ ఎక్కువైపోతుంది, రుచి అసలు తెలియదు. అదే ఇలా చేసుకుంటే చక్కగా ఊడ్చుకుని మరీ తినేస్తామండి, అంత రుచి వస్తుంది, అంత మంచిది కూడా మనకి. చక్కగా దాంట్లో పెట్టేస్తాను. ఇదిగోనండి గాజు సీసా కడిగేసుకు రెడీగానే ఉంచుకున్నాను. ఇందులో స్పూన్ కూడా ఇలాంటి ప్లాస్టిక్దే పెట్టుకుంటే మంచిగా బాగుంటుందండి. ఇదిగో చూసారు కదా. ఇప్పుడు ఇందులో చెయ్యి అనేది పెట్టట్లేదండి. మనం కూర చేసుకునే ముందు మసాలా పొడి మసాలా మొత్తం చేసుకున్నాం అనుకోండి, ఆ మిక్సీకి కడిగిన నీళ్ళు కూడా వేసేసుకోవచ్చు అండి పాడు చేయకుండా. చూసారా ఇలా మరి చెప్తున్నాను కదా, ఎంత గుమగుమ వస్తుందోనండి. పూర్వం ఇలా నూరేవారు అని చెప్తున్నాను కదండి. అమ్మ నూరమని వేసి ఇచ్చేది కదా, నూరి తీసి సరికాల మీద కూడా కొన్ని నీళ్ళు వేసి కడిగేసి తీసి అమ్మకు పట్టుకెళ్ళి ఇచ్చేస్తే ఆ చెయ్య ఇంకా ఎంత ఆటలాడుకుంటూ ఉన్నా కూడా గుమగుమ స్మెల్ వస్తామా అని చూసుకుంటూ ఉండేదానండి. చెయ్య స్మెల్లో అంత ఇష్టం. ఇలా ఇప్పుడు ఇది ఇలా తినేయాలనిపిస్తుంది అన్నమాట. అంత మసాలా స్మెల్ అంత బాగుంటుంది అన్నమాట. ఎల్లుల్లి, ఈ ధనియాలు, జీలకర్ర, అల్లం కలిసేటప్పటికి చక్కగా
పెట్టేసానండి మీతో మాట్లాడతా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి ఇలా తినాలి వర్షాకాలం కదా అని చెప్తున్నాను కదా. మరి చక్కగా టీ తాగే వాళ్ళు ఉంటారు కదా, అందులో అంత అల్లం దంచుకుని వేసేసుకోండి చక్కగా. మళ్ళా మరి చూడండి పిల్లలకి రొంప చేసేస్తుంది కదా, అలాంటప్పుడు వాళ్ళకి ఊపిరి ఆడదు. మనం మందులు వేసుకుంటూ ఉంటాం. అప్పుడు ఏం చేయాలంటే పాల్లోని కాసన్ని మిరియాలు, కొంచెం అల్లం ముక్క దంచేసి వేసి కొంచెం బెల్లం వేయండి. పంచదార అది వేయకూడదు, పంచదార వేస్తే నజ్జే. చక్కగా కాసేసామనుకోండి, ఇది తినడానికి పరమాన్నంలాగా, తాగడానికి పరమాన్నంలాగా ఉంటుంది. తాగేస్తారు. అంటే రొంప మీద ఉంటారు కాబట్టి ఘాటు తెలియదులేండి పిల్లలకి. రొంప ఉన్నప్పుడు ఏం తెలదు కదా, కొంచెం అనిపించినా కూడా బాగుంటుందమ్మా అని చెప్పి తాగించేస్తే పొద్దుటికి రొంప ఎగిరిపోద్దండి జలుబు. అలాగే చేస్తారు పిల్లలకి. మరి చూసారా, చక్కగా నచ్చిందా మరి ఈ మసాలా ముద్ద? చూస్తుంటే అబ్బా అవునా అనుకుంటున్నారా? నేను చాలా మాటలు చేసినట్టే ఉన్నానండి, గుర్తులేదు నాకు. ఇప్పుడు చేసి మాత్రం ఛానల్ అయింది, 5-6 నెలలు అవుతుంది. మళ్ళీ మీకోసం ఇప్పుడు ఎక్కువగా చూస్తున్నారు కదా, కావలసిన వారు చేసుకుంటారు, వర్షాకాలం ఇలా వాడుకుంటారని చేస్తున్నానండి. చూసారా, నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరి చూసిన వారు అందరూ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ అది కూడా అంటవ రాదండి, కానీ ఇంతవరకు తీసుకొచ్చారంటే మీరే కదండి, మీ వల్లే కదా మరి ఇలా చేసి పెట్టగలుగుతున్నాను. మీరు చూస్తున్నారు కాబట్టి కదా. చూసిన వారందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. మరి నచ్చితే మీకు చక్కగా కామెంట్లు పెట్టండి. తప్పనిసరిగా కామెంట్ పెడితే ఏది విధానం ఏంటనేది మళ్ళీ మీకు రిప్లై పెట్టాలంటే పెడతానండి. లైక్ చేయండి.